నడిపించాడు. నా కుటుంబానికి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మంచిగా బ్రతుకుతా ఉంటే, నీతిగా యథార్థంగా బ్రతుకుతా ఉంటే, వాళ్ళు చేసే పనులను బట్టి ఎవరి పిల్లలు పలాని వారి పిల్లడు, ఎవరి పిల్లంటే పలాని, ఎంత చెడ్డ పేరు. బిహేవియర్ని బట్టి, వారి మాట తీరును బట్టి, వారు నడిచిన విధానాన్ని బట్టి, వారు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఈరోజు నీ కన్న తల్లిదండ్రులకు బాధను కలుగు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాను. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు, నీకు మంచి పేరు, మంచి ఖ్యాతిని దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెడు సహవాసమును వెళ్ళిపోవద్దు. లోకములో లోక ఆశల వైపు వెళ్ళొద్దు. లోకముతో నువ్వు స్నేహం చేయవద్దు. నీ స్నేహం అంతా దేవునితోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగుతావో, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఆశీర్వాదించబడతావు. నీ తల్లిదండ్రులు ఏదైతే ఆశించారో ఆ ఆశను నువ్వు నెరవేర్చుతావు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఆశలు పట్టుకొని ఉంటారు తల్లిదండ్రులు పిల్లల పైన. నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, నా పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనములను తలగా ఉంచాలని ఆయన ఆశించాడు. ఆయన ఆశను తీర్చాలంటే నువ్వు ఆయన మాట వింటే చాలు, నువ్వు దీవించబడతావంతే. ఆయన సన్నిధిలో గడుపుతా ఉంటే చాలు, ఆయన నిన్ను చేపట్టుకొని ముందుకు నడిపిస్తాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను అనాథలుగా విడవను. నువ్వు ఒంటరిని భయపడాల్సిన అక్కరలేదు. చాలా మంది హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇక సంవత్సరంకి మళ్ళీ కనపడేది హాలిడేస్ ఇచ్చినప్పుడు కనపడతారు. చదువులు బిజీ. అయితే హాస్టల్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, నువ్వు స్కూల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఉద్యోగ రీతి ఎక్కడ ఉన్నా, వ్యాపారం రీతి ఎక్కడ ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా నీకు తోడుగా వచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన నువ్వు చేర్చుకొని, ఆయన నువ్వు కలిగి ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. ఒక చివరి మాట నేను ఇంకా ముగిస్తాను. ఇక ఈరోజు యేసయ్యను నువ్వు చేర్చుకోకుంటే నువ్వు చేర్చుకో. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, యేసయ్య దయ కలిగిన దేవుడు, యేసయ్య కరుణ కలిగిన దేవుడు. ఆయన కఠినాత్ముడేమి కాదు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమతో చేర్చుకుంటాడు. నీ పాపము నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నేను ఆయన క్షమిస్తాడు. నీ ప్రార్థన వింటాడు. నువ్వేమి సాధించాలనుకుంటున్నావో నీకు సహాయం చేస్తాడు. నిన్ను అభివృద్ధి పరుస్తాడు. తల నుంచి వచ్చిన ప్రార్థన చేస్తాం ఈ రాత్రి వేళ సమయంలో. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయనను నువ్వు చేర్చుకున్న అనుభవాలు, వ్యక్తిగతంగా నీవు వ్యక్తిగత ప్రార్థన కలిగి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి, నా సంఘములో నాటబడిన వ్యక్తివై సంఘ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ప్రభు సహవాసములో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, ఫలిస్తావు. నువ్వు ఆశించిన విధంగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా, నువ్వు ఊహించిన దానికన్నా విస్తారంగా దీవెనల చేత నింపుతాడు. ఈరోజు అట్టి దీవెన నీకు కావాలంటే ఆయన సహవాసంలో ఉంటే చాలు. నూతన సంవత్సర దయా కిరీటము పొందుకున్నటువంటి బిడ్డకే కాదు, ఈరోజు నీకు కూడా ఈ సువార్తమానం వినపడతావు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువా ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ ఆశీర్వాదం మాకు దయచేయ. మా కుటుంబం అంతా అయ్యా నీలో దీవించబడినట్టుగా, అయ్యా నీ మాట విని నీ కొరకు మేము జీవించున్నట్టుగా మాకు సహాయం చేయబరుబా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి చూపించాడు, లోబడుతూ వచ్చాడు. దేవుని దయందును, పెద్దల దయందును వర్ధిల్లేను. ఈ రోజు కూడా నువ్వు శరీరధారికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు లోబడినట్టుగా నువ్వు కూడా లోబడే తత్వము, ఓర్చుకునే తత్వము, భరించే తత్వము, ప్రతిదానికి ప్రభు మీద ఆధారపడే తత్వము నువ్వు కలిగి ఉంటే ఎంత మంచిది. నీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా, సొంత ఆలోచనలు తీసుకోకుండా నువ్వేమి చేయదలిచావో అది దేవునికి చెప్పి ప్రార్థన చేసి ప్రభు నడిపించే విధానంలో నువ్వు వెళ్ళడానికి, వాక్యము చదివి వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం నువ్వు కోరితే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు విస్తరిస్తావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, విస్తారమైన దీవెన చేత నింపబడతావు. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదం తెచ్చే బిడ్డగా ఉంటావు. ఈరోజు ప్రభువా నేను అట్టి ఆశీర్వాదించబడటానికి నాకు సహాయం చేయ ప్రభు అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాల పైకి చూపిస్తూ మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నీ ఆశీర్వాదానికి ఇంతవరకు దూరం అయిపోయానయ్యా, అయ్యా నీ ఆశీర్వాదానికి నేను దూరం అయిపోయాను, నన్ను క్షమించు ప్రభా. ఇక నుండి అయ్యా నీ యందు భయము భక్తి కలిగి
అయ్యా నీ సహవాసంలో నేను ఉంటాను, నీ మాట వింటాను, నీ కొరకు నేను జీవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను. అయ్యా నా చేయి పట్టుకో ముందుకు నడిపించయ్యా నన్ను, నా కుటుంబాన్ని నీ సన్నిధిలో. అయ్యా మేమందరము కూడా నీ సహవాసములో అయ్యా నేను అభివృద్ధి చెందినట్టుగా ఆశీర్వదించబడినట్లుగా మాకు సహాయం చేయ ప్రభువా. యేసేపు వలె ఫలించని కొమ్మ వలె మమ్మల్ని మార్చు ప్రభువా. యవనస్తుడు యవన కాలంలో దేవుని కొరకు జీవించాడు. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే నీ నిర్ణయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ఒప్పుకో, దేవుని దగ్గర నీ పాపములన్నీ పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుండి అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, పరలోకంలో నీ పేర్లు రాయబడి ఉంటవి, జీవ గ్రంథంలో ఆయన పేరు రాసుకుంటాడు. ఈరోజు నువ్వు ధన్యుడు ధన్యురాలువు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర అనగా జీవ గ్రంథంలో నువ్వు పేరు రాయించుకుంటే ఎంత మంచి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకొని వెళ్తున్నావు. ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇంకా ఎందుకు ఆలోచన చేస్తున్నావు? విడిచిపెట్టు. ఇంకా ఈ లోక సంబంధించినటువంటి ఆలోచనలు విడిచిపెట్టు, ప్రభు మీద ఆధారపడటం నేర్చుకో. నీకు చివరి ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు.